నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నల్గొండ కేంద్రంలోని 1000కి పైగా విగ్రహాలు కొలువుదీరాయి. వల్లవాపురం చెరువుతో పాటు 14 మైళ్ల దగ్గర నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్కడి నిమజ్జనాల ఏర్పాట్లను నల్గొండ ఆర్డీఓ రవి పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉత్సవ కమిటీ బిజీగా ఉంది. ప్రస్తుతం మనం వల్లవాపురం చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు నల్గొండ కేంద్రానికి పెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు 600 నుంచి 1000 విగ్రహాలని ఇందులోనే నిమజ్జనం చేస్తారు. దాంతో ఇక్కడ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అదేవిధంగా గణేష్కు సంబంధించిన ఉత్సవ కమిటీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్డీఓ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, జనరల్గా 100 విగ్రహాలు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు, నిమజ్జనం చేస్తుంటారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి? విగ్రహాలు వచ్చేదాన్ని బట్టి ఇక్కడ 4 క్రెయిన్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైమాస్ లైట్లని, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా రెడీగా ఉంచి ఇవాళ రెండో రోజే, ఇవాళ తెల్లారుజాము నుంచే వాస్తవానికి కొంత ప్రజలందరూ కూడా వాళ్ళు పూజించినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ తీసుకొని రావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ క్లీనింగ్ కానీ అంతా చేయడానికి మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెరువు దగ్గర ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు చెప్తున్నారు? ఇక్కడ చెరువులో ఎందుకనంటే చాలామంది సెల్ఫీలు ఇలాంటి వీటికి జోలి పోకుండా ఉండాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ని కూడా, ముఖ్యంగా ఇప్పుడే తక్కువ విగ్రహాలు నిమజ్జనం అవుతాయి, కానీ పూర్తి స్థాయి మనకి నవరాత్రులు ముగించుకున్న తర్వాత 16వ తారీఖు నల్గొండ పట్టణంలో ఈ భారీ ఎత్తున ఈ నిమజ్జన కార్యక్రమం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి గజ ఈతగాళ్ళని కూడా ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ కావడానికి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వస్తే చాలా చోట్ల విద్యుత్కు సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఓవైపు వర్షం వస్తుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది, మరోవైపు ఎక్కువ కూడా కెనాల్స్ దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు? అదేవిధంగా ఏమైనా ఫ్లెక్సీలు అట్లా ఏమన్నా పెడుతున్నారా? ఓకే, దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ షాక్ ఇలాంటి అనేది, షార్ట్ సర్క్యూట్ ఇలాంటి వాటి విషయంలో ఈ రీసెంట్గా మొన్ననే మన కమిటీ, ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు, మేము అధికారులు అందరం కూడా ఒక డివిజన్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో జిల్లా ఎస్పీ గారు అసలు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి విషయంలో ఒక యాప్ లాంటిది, అది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది చేసి వాటిని అందరికి కూడా అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియాలో కూడా అందరికీ షేర్ చేయడంతో కొంతవరకు మంచి దానికి స్పందన అనేది వచ్చి దాన్ని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉత్సవ కమిటీ అనేది చాలా కీలకం. ఎందుకంటే అధికారులకు అదేవిధంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వాళ్ళకి అనుసంధానంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతుంది. ఎలా ముందుకు పోతుంది? అదేవిధంగా ఎన్ని జిల్లాలో మొత్తం కూడా ఎంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు దీంట్లో? నల్లగొండ పట్టణంలో మాత్రం సుమారు 1000 విగ్రహాలకు పైగా ఏర్పాటు చేయబడ్డాయి. నిన్న ఎక్కడెక్కడ వీటిని నిమజ్జనం చేశారు? నిమజ్జనం చేసే ప్లేసులు మీరు తనిఖీ చేశారు కదా, అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే నిమజ్జనం చేసే ప్రదేశాలు 2. నల్గొండ పట్టణంలో వల్లభరావు చెరువు ఒకటి, రెండోది చివరి రోజు 16వ తేదీ నాడు సాగర్ కెనాల్ 14 మైళ్ళ దగ్గర అక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, సాగర్ కెనాల్ దాకా వెళ్ళలేదు. ఆర్డీఓ గారు మేము ఇప్పుడు ఉదయం ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గరికి వచ్చాం. సగం క్లీన్ అయింది, ఇంకా రిమైనింగ్ సగం కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్కు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం, సెల్ఫీలు తీసుకోవద్దని. మరి అధికారులు ఏర్పాటు చేసినదే లేదా మేము ఉత్సవ సమితి నుంచి అయితే ఒక ఫ్లెక్సీ పెడతాం. సెల్ఫీలు ఇక్కడ వాటర్ ఉన్న కాడ చెరువుల దగ్గర కానివ్వండి, కెనాల్ దగ్గర కానివ్వండి, సెల్ఫీలు వగైరా తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలనే విషయం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఉత్సవ కమిటీకి ప్రధానంగా కూడా పర్యావరణం అనేది చాలా మస్తు ప్రజలకు కూడా అవసరమే. ఈ పర్యావరణం పట్ల మీరు ఎట్లాంటి అవగాహన కల్పించారు? ఈసారి మట్టి విగ్రహాల సంఖ్య పెరిగిందా లేకపోతే తగ్గిందా? మట్టి విగ్రహాలది కాస్త పెరిగిందని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాల సంఖ్య అయితే పెరుగుతుంది. మెయిన్ ఇళ్లల్లో వచ్చే చిన్న విగ్రహాలు మాత్రం 90% మట్టి విగ్రహాలే వస్తున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చిన్న విగ్రహాలు అసలు తయారు చేయడం కూడా బంద్ అవుతుంది. మార్పు అయితే వస్తుంది. వచ్చే సంవత్సరానికి మాత్రం ఇంకా ఎడ్యుకేట్ చేస్తాం. ఈసారి కాస్త లేట్గా ఉత్సవ కమిటీ ప్రకటించడం, లేట్గా ఆ కార్యంలో దిగడం జరిగింది. వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ స్థాయిలో మట్టి విగ్రహాలు పర్యావరణం కోసం తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. జనరల్గా వర్షాలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యం
ఏమంటే ప్రజల తప్పిదమే ఉంటుంది దాంట్లో చాలా. ఎందుకు అంటే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, విగ్రహాల పంపిణీ విషయంలో మట్టి విగ్రహాల దగ్గరికి మేము వెళ్తామని చెప్పలేకపోతున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు, కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ విధంగా? ఇది ఒక చాలా మంచి ప్రోగ్రాం. ఉన్నతాధికారులు అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైతే మట్టి విగ్రహాలు ఉంటాయో అక్కడనే మేము విజిట్ చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తామనేటువంటిది అది కానీ పెట్టుకున్నట్టయితే కొంత దీనికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్రజలు కూడా పెద్ద పెద్ద ఇలాంటి ఉన్నత స్థానంలో ఉండే అటువంటి వాళ్ళు చెప్పినట్టయితే కొంత పాటిస్తారు. కాబట్టి వచ్చేసారైనా మేమందరం కూడా ఇలాంటి మోటో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 పైన విగ్రహాలే నిమజ్జనంగా ఉన్నాయి. 3 రోజుల నుంచి 7వ తేదీ కావచ్చు, 9వ రోజు, కొంతమంది 11వ తేదీ కూడా నిమజ్జనం చేస్తారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఉత్సవ కమిటీ కూడా వచ్చే వాళ్ళకు తాగునీటి సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళకి ఏమేమి కావాలి అనేది నీడ్ ఏమి ఉంటాయో అన్నీ కూడా ఎక్కడైతే నిమజ్జనం ఉంటాయో అక్కడ ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు ప్రజలని అప్రమత్తం చేస్తుంది. ఓవైపు వర్షాలు వస్తున్నాయి, ఆ వర్షాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా, షార్ట్ సర్క్యూట్ కాకుండా, అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు కూడా నీటి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా సూచన చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు 1 డే అయిపోయింది, 2nd డేనే మనం చూడొచ్చు చాలామంది కూడా ఇళ్లలో ఎక్కువ కూడా ప్రతిష్ఠించుకున్న వినాయకులు అన్నిటిని కూడా నిమజ్జనం చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు చాలామంది కూడా వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వినాయక నిమజ్జనం చేస్తూ ముందుకు పోతున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలామంది కూడా ఓవైపు ఏమో వర్షం వస్తుంది, మరోవైపు ఇంట్లో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలని నిమజ్జనం చేస్తూ కనిపిస్తున్నారు. ఓవరాల్గా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచే నిమజ్జనం స్టార్ట్ అయింది. మరోవైపు ఎక్కడెక్కడైతే ప్రధానంగా స్పాట్స్ ఉన్నాయో, నిమజ్జన కేంద్రాలు ఉన్నాయో, ఆ నిమజ్జన కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అప్డేట్.